చికెన్ మాంసాహార ప్రియులకు ఎంతో ప్రీతికరమైన ఆహారం చికెన్. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా చికెన్ ఉండాల్సిందే, చికెన్ వండాల్సిందే. కానీ ఇప్పుడు ఆ చికెన్ కొండెక్కి కూర్చుంది. సామాన్యులకు అందని స్థాయికి చేరుకుంటుంది. రాష్ట్రంలో చికెన్ ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 300 రూపాయల నుంచి 320 రూపాయల వరకు పలుకుతుంది. ఎండల ప్రభావంతో పాటు రవాణా ఛార్జీలు, కోళ్ల దానా ఖర్చులు పెరగడంతో చికెన్ రేట్లు పెంచవలసి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ తిందామని మార్కెట్కు వెళ్ళిన జనాలు ధరలు చూసి అవాక్కవుతున్నారు. కేజీ చికెన్ ధరకు కొంత కలిపితే అరకిలో మటన్ వస్తుందని మటన్ షాపులకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. మరికొందరు చౌకైన పోషకాలు ఎక్కువగా దొరికే చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీకెండ్లో సైతం భారీగా ఉండే చికెన్ అమ్మకాలు చాలా వరకు పడిపోయాయంటున్నారు వ్యాపారులు. చికెన్ ధరలు భారీగా పెరగడానికి కారణాలు అనేకం. అసలే వేసవికాలం, ఎండకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో వేలాదిగా కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు రైతులు. అలాగే ఈ వాతావరణం దెబ్బకు కోళ్లు ఆహారం సరిగా తీసుకోకపోవడంతో ఎదుగుదల కూడా లేదంటున్నారు. ఈ ప్రభావంతో మాంసం ఉత్పత్తి తగ్గిపోయిందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు చేరాయి. మనుషులే ఈ ఎండకు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయాలు బయటకు రాలేని ఈ పరిస్థితుల్లో కోళ్లు కూడా ఎండలకు అల్లాడిపోతున్నాయి. చికెన్ మాత్రమే కాదు, గుడ్లపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ ఏడాది ఎండల కారణంగా కోడిగుడ్ల ఉత్పత్తి బాగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర ₹5.80 నుంచి చిల్లర ధర ₹6.50 వరకు పలుకుతోంది. దీంతో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు ప్రజలు.